ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు రామకృష్ణ అలియాస్ ఆర్కే, చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి, అరుణ అలియాస్ వెంకటరవి చైతన్యలు ఎదురు కాల్పుల నుంచి తప్పించుకున్నారని సమాచారం. వారు కాల్పుల్లో గాయపడి ఉండవచ్చని ఒడిశాలోని కోరాపుట్ ఎస్పీ కన్వప్ బిశ్వాల్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. కోరాపుట్ జిల్లా పొట్టంగి సమితిలోని చిక్కల్మలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు సమాచారం అందినట్లు ఆయన వెల్లడించారు. ఈ సమాచారంతో డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులు ఉమ్మడిగా గాలింపు నిర్వహించాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో 15 నుంచి 20 మంది వరకు మావోయిస్టులు శిబిరం ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించిన భద్రతా బలగాలు వారిని చుట్టుముట్టేందుకు ప్రయత్నించాయి. ఈ సమయంలో మావోయిస్టులు ప్రతిఘటించడంతో 20 నిమిషాల పాటు ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. అనంతరం మావోయిస్టుల శిబిరాన్ని ధ్వంసం చేసిన భద్రతా బలగాలు భారీ డంప్ను స్వాధీనం చేసుకున్నాయి. కొన్ని కిట్ బ్యాగులు, ఐఈడీలు లభించినట్లు సమాచారం. కూంబింగ్కు వెళ్లిన భద్రతా బలగాలు ఇంకా వెనక్కి రాలేదు. వారు వస్తే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.